రైట్. నమస్తే. వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీ లింగరాజు. ఇక సర్పక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు తెలంగాణలో సర్పక్రియ వేగంగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల నత్తనడకడం కూడా కొనసాగుతుంది. అసలు వల్ల ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయంటే ఒకసారి చూద్దాం. ఒకే ఇంటి నెంబర్పై వందల ఓట్లు, ఖాళీ ప్లాట్స్లోనూ వందలాది ఓటర్లు. సర్తో వెలుగులోకి చిత్ర విచిత్రాలు. నత్తనడుకున ఎన్యూమరేషన్ పారాల పంపిణీ అంట. అంటే ఓటర్లు వాళ్ళు మొదటి నుంచి చెప్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఎప్పటి నుంచో చెప్తున్న విషయం ఏంది, వల్ల దొంగ ఓట్లు పోతే రద్దు అవుతాయని ఫస్ట్ నుంచి చెప్తుంది. ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పేదల ఓట్లు పోతే, చదువు రాని నిరక్షరాస్యులు ఓట్లు తొలగిస్తారు ఇటు అని చెబుతున్నప్పటికీ రియాలిటీకి వచ్చేసరికి, గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి సర్పక్రియ వల్ల దొంగ ఓట్లు దొరుకుతాయంట. ఎందుకు వందల ఓట్లు కూడా కొన్ని ఖాళీ ప్లాట్స్లో ఉన్నాయంట. వందలాది ఓట్లు ఖాళీ ప్లాట్స్ పైన, ఒక ఇంటి నెంబర్ల పైన కూడా ఉన్నాయంట. కొత్త అసలు వల్ల చిత్ర విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయంట. కానీ నత్తనడకన ఎన్యూమరేషన్ పారాలంట. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో అనేక చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో ఏమాత్రం విచారణ చేయకుండా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇష్టానుసారంగా వందల వేల సంఖ్యలో ఓటర్లు నమోదు చేశారనే విమర్శలు ఇప్పుడు తావిస్తున్నాయట. ఇక ఖాళీ ప్లాట్స్, ఒకే ఇంటి నెంబర్పై వందలాది ఓట్లు ఉండటంపై విస్మయానికి గురి చేస్తుంది. ముఖ్యంగా మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి పట్టణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో ప్లాట్ నెంబర్ చూపించి ఓట్లు నమోదు చేసుకురంట. ఇక హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాలలో, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఈ ప్రాంతాలలో ఖాళీ జాగాలు చూపించి అక్కడ ఒక ఇంటి నెంబర్లు పెట్టి వాటి మీదనే ఓట్లు ఉన్నాయంట. ఇక ఎంత అంటే చెప్తుంది మొదటి నుంచి దొంగ ఓట్లు ఉన్నాయి, నకిలీ ఓట్లు, ఫేక్ ఓట్లు అని ఎప్పటి నుంచి చెప్తుంటే ఇది సర్వలు ఇప్పుడు రియాలిటీ బయటపడుతున్నట్టు కూడా చెప్పొచ్చుగా. ఒకసారి చూద్దాం. ఖాళీ ప్లాట్ నెంబర్పై 200 పైగా ఓట్లు అంట. ఒక ఖాళీ ప్లాట్ నెంబర్ పైన 200 ఓట్లు అంట. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో గల ఓటర్ జాబితాలోని పేర్లందరితో ఎన్యూమరేషన్ ఫారాలు ముద్రించడంతో ప్రారంభించడంతో అక్రమాలు, ఇష్టారీతిన చేసిన ఓటర్ల ప్రక్రియ వ్యవహారాలు వెలుగులోకి వస్తుందంట. నగర శివారులోని ఒక జిల్లాలో ఖాళీ స్థలం ప్లాట్ నెంబర్ చూపించి ఏకంగా 200 ఓట్లున్నాయంట. నగర శివారులోని ఓ జిల్లా పేరు మెన్షన్ చేయాలి. ఐ థింక్ ఇటు రంగారెడ్డి కానీ లేకపోతే అటు మేడ్చల్ అయి ఉండొచ్చు. ఒక్క ఖాళీ స్థలం మీద ఒక ఇంటి నెంబర్ చూపించి ఆ ఇంటి నెంబర్ మీద 200 ఓట్లు ఉన్నాయంట. అంటే ఇన్ని రోజులు ఎలక్షన్ కమిషన్ అసలు ఎట్లా చూసుకుంటూ కూర్చుందో మరి. ఇది చూసి బిఎల్ఓలు, మున్సిపల్ అధికారులు అవాక్కైనట్టు తెలిసింది. ఖాళీ స్థలంలో వందల సంఖ్యలో ఓట్లు ఎలా నమోదయ్యాయని ఒకరు చూసుకున్నారంట. ఒకరిపై మరొకరు నెప్పుకుంటున్నారు సమాచారం. ఇప్పుడు ఏం చేయాలో తెలియక వారి తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది. ఒకే ఇంటి నెంబర్పై 100కు పైగా, అదే జిల్లాలో ఒకే ఇంటి నెంబర్పై 100కు పైగా ఓట్లు ఉన్నాయని గుర్తించిన బిఎల్ఓ షాక్కు గురైనట్టు తెలుస్తుంది. దీంతో ఆ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళి యజమాని ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో గతంలో ఇక్కడ ఇటుక బట్టీల్లో ఇటుక తయారు చేసే కూలీలు ఉండేవారని, వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించారని ఆయన చెప్పినట్టు తెలిసింది. అయితే ఇప్పుడు ఆ 100 మంది ఎక్కడున్నారని ప్రశ్నించగా వారంతా వేరే ప్రాంతానికి వెళ్ళారని సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఒకే ఇంట్లో 100 మంది ఉండడం సాధ్యమేనా, అలా ఎలా నమోదు చేశారని ఇంటి యజమాని నిలదీస్తే ఆయన నీళ్లు నమ్మినట్టు తెలుస్తుంది. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అనగా వెలుగులోకి వచ్చినట్టు ఆయా జిల్లా అధికారులు సమాచారం ఇస్తున్నారు. ఇలా చాలామంది ఓటర్లుగా నమోదు చేశారు. ఇక అదే రంగారెడ్డిలో ఒక ఇంటిపై 200 ఓట్లు, ఒకే ఖాళీ స్థలం ఫ్లాట్లపై నెంబర్పై 200 ఓట్లు, ఒకే ఇంటిపై కూడా 100 ఓట్లు ఉన్నాయంట. ఆ 100 ఓట్లు ఉంటే ఆ బిఎల్ఓ షాక్ అయినట్ట. మరి గతంలో అదే బిఎల్ఓలు కదా వీళ్ళకి ఓట్లు ఇచ్చింది. మరి అప్పుడేం చేసిర్రు ఈ బిఎల్ఓలు? ఇప్పుడు తలలు పట్టుకోవడం అంటే సర్పక్రియ వల్ల గ్రౌండ్ రియాలిటీలో నకిలీ ఓట్లు, ఫేక్ ఓట్లు పోతున్నాయి. గతంలో బీజేపీ మంత్రులు కానీ బీజేపీ వాళ్ళు చెప్పింది ఏంది, బీజేపీ వాళ్ళు అధికార పార్టీ ఇప్పుడు మేము కాదు తెలంగాణలో, తర్వాత మేము కాదు అధికారులు ఉంది, బిఎల్ఓలు మా కింద లేరు, గవర్నమెంట్ అటాచ్ అయినారు, సో వాళ్ళే నిష్పక్షపాతంగా వల్ల ఉపయోగిస్తే ఓట్లు కుప్పలు దొంగోట్లు బయటపడితే ఈ దొంగోట్ల వల్లనే వాళ్ళు వచ్చి ఓటు వేయకపోవడం వల్లనే పర్సంటేజ్ నమోదు కావట్లేదు. ఇప్పుడు చూడండి దొంగోట్ల వల్ల మొత్తం నకిలీ ఓట్లు బయటపడితే నెక్స్ట్ ఎలక్షన్ కల్లా పర్సంటేజ్ కూడా ఎక్కువ నమోదు అవుతుంది. అంటే అందరూ ఓటు వేసుకుంటారు కానీ నకిలీ ఓట్ల వల్ల ఎక్కువ ఓట్లు చూపించడం వల్ల అవి పర్సంటేజ్ నమోదు కావట్లేదని గతంలో వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు బిఎల్ఓల పరిస్థితి ఇప్పుడు అదే. ప్రతి ఇంటికి పోయినా లేదా కొన్ని చోట్ల కూడా షాక్కు గురవుతారంట. అని గతంలో ఇచ్చిన బిఎల్ఓలు వాళ్ళైనా లేదా కొత్త వాళ్ళు అన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ సర్పక్రియను కొనసాగిస్తున్న పెద్దలు బిఎల్ఓలు షాక్ గురవుతున్న సందర్భం కనపడుతుందంట. అంటే వల్ల నకిలీ ఓట్లు గుర్తించడం జరుగుతుంది. చాలా ఓట్లు తొలగించే అవకాశం తొలగిపోయే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది.